హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, మనకి సోషల్ మీడియా చూస్తే కనుక మండే మేహం, అలాగే స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే భయంకరమైన కరెక్షను, లక్షల కోట్ల ఆవిరి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే సోమవారం కుప్పకూలిపోతుంది అని కనిపిస్తుంది కదా! కానీ సోమవారం షార్ట్ కవరింగ్‌తో ఎఫ్ఐఐస్ చంకనాగిస్తారా? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జియో ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్ న్యూ లెవెల్స్ ఏంటి? కరెక్షన్స్‌లో ఏ లెవెల్స్‌ని క్లోజ్‌గా మనం అబ్జర్వ్ చేయాలి? ఆ విషయాలు చూద్దాం. అలాగే టాటా మోటార్స్ ఎక్స్‌పోర్ట్స్ పాస్, యూఎస్‌కి సంబంధించి ఆ న్యూస్ అప్డేట్ ఏంటి? టాటా మోటార్స్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? టాటా మోటార్స్ యొక్క న్యూ లెవెల్స్ ఏంటి? దీనివల్ల టాటా మోటార్స్ చిత్తరవుతుందా? మరి ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే మనకి వచ్చే వారం ఆర్బీఐ రేట్ కట్ ఉంటుందా? ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది. అది పాజిటివ్‌గా ఉండొచ్చా? ఉంటే మన స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. టీసీఎస్ యొక్క Q4 డివిడెండ్ దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, అలాగే అవంతి ఫీడ్, ఎపెక్స్ ఫ్రోజన్, వీటికి సంబంధించిన చార్ట్ స్టడీ ఏంటి? వాటికి ఏమైంది? యూఎస్‌కి సంబంధించిన టారిఫ్స్, ట్రంప్ ఇట్లాంటి విషయాలు చూస్తూ సింపుల్గా ఈ వీకెండ్ వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే అందరికీ తెలుసు నెగిటివ్ అనేది. మీరు అనుకున్నట్లు సోమవారం ఉండదు. నేను చెప్తాను, చార్ట్ చూడండి, హెడ్డింగ్ కాదు అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ సాటర్డే మనం చేసుకున్న వీడియో, అడ్వాన్స్గా చేసుకున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది కదా. ఈ వీడియో చూడకపోతే అని చెప్పాను. అలాగే ఇంపార్టెన్స్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను మరీ నొక్కి నొక్కి చెప్పాను. జనరల్గా అయితే అలా చెప్పను. అలాగే ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వదలొద్దు. అట్లాగే ఏంటంటే వీడియోని ఒక లైక్ వేసుకోండి మనం వెళ్ళే ముందు అని చెప్పి చెప్తాను. వీడియోలోకి వెళ్దామా? మరి చూడండి సార్, నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. వచ్చే వారం మనకున్న కీ ఈవెంట్స్ ఏంటి అని అంటే, ట్రంప్ టారిఫ్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చూసాం. అయితే నిన్నటి మనం డిస్కషన్లో, నిన్న చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ ఛానల్ డిస్కషన్లో రిటాలియేషన్ టారిఫ్ అనేది మళ్ళీ చైనా వాళ్ళు స్టార్ట్ చేశారు. 34% మళ్ళీ యూఎస్ మీద వీళ్ళు రివర్స్లో వేశారు. అలాగే యూఎస్ వాళ్ళు చైనీస్తో రొమాన్స్ చేయొద్దు అని చెప్పేసి ట్రంప్ గారు ఏంటంటే బ్యాన్ విధించారు. ఈ ఫన్నీగా ఉన్న ఈ అప్డేట్స్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఫర్దర్గా ఏ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఈ వారం మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ ఫ్యాక్టర్ అని చెప్తాను. అలాగే మనకి ఆర్బీఐ పాలసీ, అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీట్ ఉందన్నమాట. ఏప్రిల్ 9న. ఆ పాలసీ అప్డేట్లో ఏంటంటే రేట్ కట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు డేటాను బట్టి వెళ్తారు కానీ పొలిటికల్ థింగ్స్ని బట్టి వెళ్ళరు. కానీ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏంటంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది ఊహించిందే. అలాగే మన కంట్రీకి భవిష్యత్తులో జరగబోయే థింగ్స్ని ఊహిస్తారా, దాన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాలి. యాజ్ పర్ డేటా అయితే కనుక 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉండొచ్చు అనేది మనం క్లోజ్గా చూడాలి. అదొక పాయింట్ అనేది. ఇంకొకటి ఏంటంటే Q4 రిజల్ట్స్లో భాగంగా ఏప్రిల్ 10న ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే యాజ్ యూజువల్గా వాళ్ళు డివిడెండ్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కీ ట్రిగ్గర్స్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ ఉన్నాయి, ట్రంప్ ఆల్రెడీ కంపు చేస్తూ ఉన్నారు, ఆర్బీఐ మానిటరీ పాలసీ అప్డేట్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్తుంది, సిఈ తీసుకోవాలా, పిఈ తీసుకోవాలా, అట్లాంటి ప్రొడిక్షన్స్ చెయ్యొద్దు. మార్కెట్ డైనమిక్స్ నడుస్తున్నప్పుడు చార్ట్ని బేస్ చేసుకొని ఎలా వెళ్ళాలి అనేది నేను వీడియోలో వివరంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నేను కీబోర్డ్లో ఎం ప్రెస్ చేశాను. మనం ఏంటంటే మంత్లీ చార్ట్ చూస్తున్నాము. మంత్లీ నిఫ్టీలో ఏం ట్రెండ్ నడుస్తుంది అని అంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. మనందరికీ తెలిసిన అప్డేటే అది. మనకి ఫ్యూర్ మంత్స్ నుంచి ఏంటంటే డౌన్ ఉంది. ఎక్సెప్ట్ ఏంటంటే మనకి రీసెంట్ మంత్, లాస్ట్ మంత్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. అంటే గ్రీన్ క్యాండిల్ పడింది లోయర్ లెవెల్ నుంచి, అంటే బుల్లిష్ క్యాండిల్, పాజిటివ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అయితే సిపిఐ డేటా 7 మంత్స్ లో పడటం మన కంట్రీకి ఇండివిజువల్గా బెనిఫిట్ అవడం వల్ల ఈ బుల్లిష్ క్యాండిల్ పడింది. కాస్త నిలబడి మార్కెట్ పైకి వెళ్ళేదే, కానీ ట్రంప్ గారు కంపు చేసేసారు అంతలోకి. దానివల్ల ఏంటంటే మళ్ళా మంత్లీ క్యాండిల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అనే సిగ్నల్ అనేది మనకి
సూచిస్తూ ఉందన్నమాట. ఓవరాల్గా మంత్లీ చార్ట్లో ఏం చూపిస్తుంది అని అంటే డౌన్ చూపిస్తుంది అనేది మనం చెప్పచ్చు. అలాగే నేను కీబోర్డ్లో డబ్ల్యూ ప్లస్ చేస్తున్నాను. సో వీక్లీ చార్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వీక్లీ చార్ట్ అంటే తెలుసు కదా, ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 వీక్ సంబంధించింది. ఇది లాస్ట్ వీక్ ట్రంప్ చేసిన కంపు. సో అదనమాట. సో అంతకుముందు మంచి క్యాండిల్సే పడ్డాయి. బికాస్ ఆఫ్ ది సిపిఐ డేటా 7 మంత్ లో అనేది ఆర్బీఐ రేట్ కట్కి దారితీయచ్చు. దానివల్ల పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్ పెరుగుతాయి, మన జీడిపి మళ్ళీ ఏంటంటే గాడిన పడుతుంది. ఓవరాల్గా ఎకానమీలో పాజిటివ్ థింగ్స్ ఇలా అన్నీ మాట్లాడుకున్నాం. సో దానివల్లే స్టాక్ మార్కెట్ ముందుగానే ర్యాలీ వైపు పయనించింది. కానీ ట్రంప్ వల్ల ఏంటంటే లాస్ట్ వీక్ డౌన్కి మళ్ళీ మారింది. ఓవరాల్గా పిక్చర్ని మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్ మార్చి డౌన్ ట్రెండ్ లైన్లోకి తీసుకొచ్చింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ కన్నా వీక్లీ టైం ఫ్రేమ్వర్క్ కన్నా సో ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్. సో చాలామంది మంత్లీ డౌన్ ట్రెండ్ కదా అని అనుకుంటారు, మంత్లీ అప్ ట్రెండ్ కదా అనుకుంటారు. సో నేను కూడా ఇనీషియల్ డేస్లో మేజర్ టైం ఫ్రేమ్వర్క్ ఇంపార్టెన్స్ అనేది చూసేవాడిని. కానీ సో ఏదైనా మార్కెట్లో ఏంటంటే డైనమిక్గా వచ్చే అప్డేట్కి మ్యాక్రో డేటాకి ఏంటంటే ముందుగా చలించేది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్. అర్థమవుతుందా? డైలీ టైం ఫ్రేమ్వర్క్ స్లోగా ఏంటంటే ట్రెండ్ చేంజ్ చేస్తుంది. దాని తర్వాత వీక్లీ మంత్లీ ఏంటంటే ఫాలో అవుతాయి. కాబట్టి ఏదైనా బ్రాడ్ పిక్చర్లో ట్రెండ్లో చేంజ్ మనం ముందుగా అబ్జర్వ్ చేయాల్సింది ఎక్కడ అంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్. డైలీ టైం ఫ్రేమ్వర్క్ కన్నా బాగా లోయర్ లెవెల్లోకి వెళ్ళినా మీరేంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళి చూసారనుకోండి, ఎవ్రీ 1 అవర్ ఒకలాగా ఉంటుంది. చాలామంది 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టుకొని చూస్తారనమాట. నేను బిగినింగ్ డేస్లో నేను చెప్తున్నాను, నేను కూడా అలాగే చేసేవాడిని. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో లేనిపోని అంటే బీపీలు షుగర్లు అలాంటివన్నీ తగులుకుంటాయి మనకి. ఎందుకని ఎవ్రీ మినిట్ టెన్స్ అవుతారనమాట. ఎవ్రీ 10 మినిట్స్కి చార్ట్ చూస్తాయి. కానీ సో మనం నా అనుభవంతో నాకు అర్థమైంది ఏంటంటే లేటర్ ఇయర్స్ డైలీ టైం ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా తేడా ఉంటే ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్లోనే ఐడెంటిఫై అవుతుంది. సో కాబట్టి సో మనం ముందుగా ఐడెంటిఫై చేసింది ఎక్కడ అంటే సో ఈ ట్రెండ్ని ఎక్కడ ముందుగా ఐడెంటిఫై చేసామనంటే లాస్ట్ ఫ్రైడే క్యాండిల్ని బేస్ చేసుకొని లాస్ట్ సాటర్డే వీడియో మనం చేసుకున్నాము. సో మండే మనకి లాస్ట్ మండే ఫెస్టివల్ హాలిడే కాబట్టి ఎన్ఎస్సిలో బిఎస్సిలో హాలిడే కాబట్టి ట్యూస్డే సో మనం ఏమనుకున్నామంటే ఓపెనింగ్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయినా రివర్స్ అయ్యి క్లోజింగ్కి వచ్చినప్పుడు చూడండి డౌన్కి వెళ్ళే అవకాశాలు ఆ పాసిబిలిటీస్ మాట్లాడుకున్నాం. సో మధ్యలో షార్ట్ కవరింగ్ వచ్చినా ఓవరాల్గా కిందకెళ్ళేలాగా ఇక్కడ కూడా మళ్ళీ ఐడెంటిఫై చేశాము. కాబట్టి ఓవరాల్గా ఈ చెక్ పాయింట్ నుంచి 22,912 దాకా ఏంటంటే బ్రాడ్ పిక్చర్ డౌనే నడిచింది. సో మనం అనుకున్నట్లే మార్కెట్ అనుకూలంగా కిందకే వెళ్ళింది. సో అయితే మనకి లాస్ట్ ఫ్రైడే మనకి యుఎస్ మార్కెట్లు బాగా డిప్ అయినాయి. ఒక్కసారి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉందనేది ఒక లుక్ వేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక 22,343లో ఉంది లాస్ట్ క్లోజింగ్. సరే రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం వీడియోలో ఎంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నా టెలిగ్రామ్ అప్డేట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఫస్ట్ 45 మినిట్స్ లోపు లేదా ఫస్ట్ 1 అవర్ లోపు అబ్జర్వ్ చేసి మీకు నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ మీకు నేర్చుకోవడానికి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా. సో అవి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి, ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనేది కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ అప్డేట్స్ని మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్ని చూడండి. 22,912 22,773 దగ్గర ఆ షార్ట్ కవరింగ్ ఆ ఫాల్ అనేది అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. కరెక్ట్గా అక్కడే ఆగిందా? సో అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకునే లెవెల్ అదే. కానీ రన్నింగ్లో ఇచ్చే అప్డేట్ వల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్ని మీరు బాగా గట్టిగా బిల్డ్ చేసుకోగలుగుతారు అని మీకు నేర్పిస్తున్నాను. అంతేగాని వాటిని ట్రేడ్ రికమెండేషన్స్గా తీసుకోవద్దనమాట. ఒక 6 నెలలు నేను నేర్చుకోండి, ఇండివిజువల్ ట్రేడర్ అవుతారు, మీరు ఓన్గా చేసుకోండి అప్పుడు. సో మన వీడియోస్ చూస్తే చూడండి, కాదని నేను అంటలేదు. కానీ ఇండివిజువల్గా డెవలప్ అయ్యేదే మీకు ఎప్పుడైనా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మరొకసారి చెప్తాను. అయితే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా మనం చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ అనే కాదు, మామూలుగా కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఊహించిందే. 22,506 22,360. సో కాబట్టి సో చూడండి జాగ్రత్తగా, ఆ లాజిక్ చెప్తాను.
సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా. సో ప్రీవియస్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది. సో ఈ గ్యాప్ అప్ ఎందుకు అయింది అని అంటే గ్లోబల్ క్యూస్ అట్లాగే మన సిపిఐ డేటా పాజిటివ్గా రావడం వల్ల ఎఫ్ఐఎస్ బయింగ్లోకి మారారు. ఆ గ్యాప్ అంతే ఉంది. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్యాండిల్కి మధ్య విజిబుల్లీ అబౌవ్ గ్యాప్ అప్ ఉంది అని అంటే సో అంటే అంటే ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నుంచి ఆ క్లోజింగ్ ఏరియా నియర్ బై దగ్గర నుంచి ఆ నెక్స్ట్ డే ఓపెనింగ్ దాకా ఏంటంటే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ఉన్నాయి అని అర్థం. కానీ సెల్ ఆర్డర్స్ దానికి తగ్గట్టుగా లేవని అర్థం. అంతే కదా. టమాటాలు మార్కెట్లో నిన్న 40 ఉన్నాయి కేజీ, కానీ ఇవాళ 60 ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ప్రీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది, కొనేవాళ్ళు ఎక్కువ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు, అదనమాట అర్థం. సో దానివల్ల అమ్మేవాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు. అంతే కదా. ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు సో మీరు ఓపెనింగ్ బై చేయాలని చూస్తూ ఉంటారు. అంతేనా. సో సేమ్ థింగ్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు అబ్బాయి కొనుక్కో అని చెప్పి మార్కెట్ ఏమి నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవ్వదు కదా. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అట్లీస్ట్ 70% ఆఫ్ ది కేసెస్లో ఏషియన్ మార్కెట్స్ బాగున్నప్పుడు ఏంటంటే గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ప్రీ మార్కెట్ 9:15కి ముందు జరుగుతుంది కదా, పావు గంట. 9 to 9:15 జరిగే ప్రీ మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ హెవీగా ఉండి ఆ ఏరియాలో రిక్వైర్డ్ సెల్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల ఎక్స్చేంజ్ ఏం చేస్తుందనంటే బయర్కి సెల్లర్కి మ్యాప్ చేస్తుంది. టమాటాలు నిన్న 30 ఉన్నాయి కదా కేజీ, లేదా నిన్న 40 ఉన్నాయి కదా కేజీ, 40కి అమ్మంటే అమ్మరు. ప్రీ మార్కెట్లో ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా బోర్డు 60 అని పెడతారు డిమాండ్ బాగా ఉంటే. అలాగే ప్రీ మార్కెట్లో బయర్ బాగా డామినేట్ చేస్తుంటే మార్కెట్ ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఏంటంటే వాటిని తీసేయరు, అదనమాట. సో అందుకని చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఉందా. సో మీకు ఆ లెవెల్ ముందే ఊహించడానికి కారణం ఏంటి అని అంటే చూడండి, ఆ గ్యాప్ అప్ దగ్గరికి వచ్చి ఆ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి, బై ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ షార్ట్స్ కవర్ చేసుకుంటారని అక్కడే ఆగింది కదా. షార్ట్ కవరింగ్ కూడా మీకు లైవ్లో చూపించాను. సో అయితే ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటే యుఎస్ మార్కెట్లు బాగా రెడ్లో ఉన్నాయి కాబట్టి సో ఏషియన్ మార్కెట్స్ కనుక డీప్ రెడ్లో ఉంటే గిఫ్ట్ నిఫ్టీ చూడండి, కరెక్ట్గా గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అది నేను ఊహించను, దానివల్ల ఉపయోగం లేదు. కానీ గిఫ్ట్ నిఫ్టీ 22,700 లేదా 600 ఆ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు, అర్థమవుతుందా. 22,300 కనిపిస్తుంది కదా అని చెప్పి అంత డీపర్గా ఓపెన్ అవ్వకపోవచ్చు, అయినా ఇబ్బంది ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ 22,700 ఆ ఏరియాలో ఓపెన్ అయిందనుకోండి, డిప్ అయితే ఈ ఏరియాలో జాగ్రత్త, షార్ట్ కవరింగ్ ఏరియా. లేదు ఓపెనింగే సో గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడున్న తగ్గట్టుగా 22,360 22,506 ఈ ఏరియాలో ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి. సో చూడండి, కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను. 22,336 చేశాను. 22,506 22,336 దగ్గర కనుక మార్కెట్ కనుక ఓపెన్ అయితే టెంపరీగా ఏంటంటే షార్ట్ కవరింగ్ వస్తుంది. ఆ షార్ట్ కవరింగ్ అనేది ఇంట్రాడేలో షార్ట్ కవరింగ్ అయ్యి మళ్ళీ డిప్ అవుతుందా, లేదా సో ఒక 1-2 డేస్ రికవర్ అవుతుందా అనేది చూడాలి. కానీ అది మీకు అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. సో ఇంట్రాడేలో షార్ట్ కవరింగ్ అయ్యి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వస్తుంటే అది మీకు చూపిస్తాను, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేర్పించే విధంగా చూపిస్తాను అది. కానీ జాగ్రత్త. సో ఎందుకనంటే యుఎస్ మార్కెట్లు కూడా వరుసగా 2 డేస్ డిప్ అయ్యాయి, ప్రపంచం మొత్తం కూడా కూడైకి వస్తుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియా కూడా మండే మోహం విరహం అని చెప్తున్నారు. అలాంటివి చెప్తున్నప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో అంత నెగిటివ్ నడుస్తున్నప్పుడు సో ఎవరు కూడా ఏ రీటైల్ పీపుల్ కూడా ఏంటంటే మండే ఓపెనింగ్ బయింగ్కి వెళ్ళడు, అంతేనా. ఇన్ జనరల్గా వాళ్ళ మోడ్ అంతా ఏంటంటే ఎక్కడ ఓపెన్ అయ్యిద్ది 9:15కి చంకలు గుద్దుకొని సెల్ కొడదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే యుద్ధానికి దిగినట్టు కత్తి తీసుకొని దిగుతారు, అవునా. చూడండి, మీరు టెలిగ్రామ్లో కూడా 9:15కి అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు చాలామంది, 9:15 9:17కి ఇవ్వండి అని. అంటే ఆగలేకపోతున్నారు, అర్థమవుతుందా. అంటే ముందు రోజు నిద్ర కూడా పోరు చాలామంది. ఇనీషియల్ డేస్లో నేను కూడా అంతే ఉండేవాడిని. బిగినింగ్ డేస్లో స్టాక్ మార్కెట్లో ఉంటుంది ఆ రంది, దాని తర్వాత తెలుస్తుంది అనమాట అది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 45 మినిట్స్ స్టాక్ మార్కెట్కి మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అబ్జర్వేషన్ మోడ్, అది ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఏంటంటే అటు ఇటు అవుతుంటాయి. మీరు చూసుంటే కనుక స్టాక్ మార్కెట్లో మీకు ఒక 1 to 2 అవర్స్ అయ్యేటప్పటికి మార్కెట్ ఎడిపోతుందో మీకు తెలుస్తుంది, కాకపోతే మీరు ఆల్రెడీ ఇరుక్కొని ఉంటారు. అది బిగినర్స్ యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే, నేర్చుకునే వాళ్ళ లక్షణం
ఫస్ట్ 45 మినిట్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. కానీ మనకి కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియా ఉంది కాబట్టి ఓపెనింగ్ ఏంటంటే మీరు చూసే 40 మినిట్స్ లోపే ఆల్రెడీ మంచి బుల్లిష్ క్యాండిల్ కూడా పడుతుంది. కానీ ఓపెనింగే తొందరపడాల్సినంత ఆవశ్యకత లేదు ఇప్పుడు. ఎందుకని మార్కెట్ బ్రాడ్ పిక్చర్ డౌన్ ఉన్నప్పుడు మనం షార్ట్ కవరింగ్ వస్తున్నప్పుడు చూస్తుండాలి తప్ప ఆ షార్ట్ కవరింగ్ వస్తుంది కదా అని మనం అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. సో సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రేడర్ ఆలోచించాలి. ఎందుకని బ్రాడ్ పిక్చర్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదు. చూడండి ఫ్రెండ్స్, సార్ రేపు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంట్రాడేలో ర్యాలీ రావచ్చు, లేదా సో ఇంట్రాడేలో ర్యాలీ వచ్చి పైన క్లోజ్ అయ్యి మళ్ళీ ఒక 2 డేస్ కూడా యూఎస్ మార్కెట్లో, సపోజ్ రేపు యూఎస్ మార్కెట్లో కూడా నైట్ షార్ట్ కవరింగ్ వచ్చిందనుకోండి, అక్కడే వచ్చినప్పుడు మన మార్కెట్లో కూడా టెంపరీగా షార్ట్ కవరింగ్ వస్తే రీటైల్ పీపుల్ ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే చెడు ఏదైతే ఉందో అది డిస్కౌంట్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడు మనం వెయిట్ చేయాల్సిన మోడు. సో ఇంట్రాడేలో షార్ట్ కవరింగ్ వచ్చి హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ ఇస్తాను. నేనున్నా కదా, మీకు చెప్పకపోతే కదా సో ఇబ్బంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. ఆ అప్డేట్స్ అన్నీ కూడా నేర్చుకునే విధంగా చూడండి అని చెప్తాను. చూడండి వీడియోలో చెప్పేయి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అంతా కూడా కాన్సెప్ట్ బిల్డింగే చేస్తున్నాను. ఎందుకంటే మాకు సెబీ ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే మీకు నేర్పమని, అంతేగాని పుట్టుకాలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సజెస్ట్ చేయమని కాదు. అర్థమవుతుందా? ఆప్షన్ ట్రేడింగ్కి నేను అసలు అయితే కనుక అగైనెస్ట్. సో అదనమాట, మొహమాటమే లేదు. మీకు ఆప్షన్సే కావాలంటే మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉపయోగం ఏ విధంగా ఉండదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే గుల్లగుల్లే అవుద్ది అకౌంట్. కాకపోతే నేను చెప్పే పాయింట్ నచ్చకపోవచ్చు, కానీ మీ మీద నాకు కోపం లేదు. నిజం చెప్పాలంటే జాలుంది. ఏందబ్బాయి అలా పిచ్చోళ్ళలాగా ఎవ్రీ మంత్ శాలరీ రాగానే పోగొట్టుకుంటూ ఉంటారు అని. కానీ ఇనీషియల్ డేస్లో నేను కూడా అలాగే ఉండేవాడిని. కాకపోతే ఫస్ట్ 2-3 మంత్స్లోనే మేము తెలుసుకోగలిగాం. అదనమాట కదా. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, నేను అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే డైనమిక్గా వాచ్ చేసి ఇవ్వాల్సిన అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. మనం ఇక్కడ స్టాటిక్గా మాట్లాడుకున్నట్లు థింగ్స్ ఉండవు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ అప్డేట్ ఉంది. అలాగే ఏ కంట్రీ ఎలా కామెంట్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో తెలియనప్పుడు మార్కెట్లో చక డైనమిక్గా జరిగిపోతాయి. మనం తీరిగ్గా సాయంత్రం కూర్చొని హాయిగా ప్రశాంతంగా టీ తాగొచ్చి 5:30కి వీడియో చేసుకొని, లేదా సాయంత్రం మనం భోజనం చేసే టైంలో వీడియో తిరిగ్గా చేసుకునే థింగు ఆ నెక్స్ట్ డేకి పనికొచ్చే టైం అయితే ఇది కాదు. కొన్ని డేస్ ఉంటాయి, కానీ ఇప్పుడు డైనమిక్స్ చూడాల్సిన థింగ్ అనమాట. మండే మేహం మోహం విరహం అని చెప్తున్నారు కదా, కానీ ఈ లెవెల్ నుంచి సో షార్ట్ కవరింగ్ వచ్చి చంక నాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. బ్రాడ్ వ్యూ డౌన్ అని ఈ హయ్యర్ లెవెల్ నుంచి డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాళ్ళు కూడా ఏంటంటే కొంత షార్ట్ కవరింగ్ చేసుకుంటారు ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి అది దాని తర్వాత మనం రేపు నైట్ యూఎస్ మార్కెట్ని బట్టి అక్కడ కూడా షార్ట్ కవరింగ్ వస్తే, ఆ షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళా డౌన్ సైడ్ వచ్చే పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అలా డైనమిక్గా ఉండాలి. అంతేగాని 23,000 దిగింది, గిఫ్ట్ నిఫ్టీ 23,500 కూడా దిగింది కాబట్టి నేను నరుకుతాను అని అంటే సో రివర్స్లో ఏంటంటే సెగ తగులుతుంది. అదనమాట. కాబట్టి జాగ్రత్త. ఇనీషియల్ డేస్లో నేను కూడా అంతే అనుకునేవాడిని. 23,000 కట్ అయింది కాబట్టి 22,500 కూడా కట్ అయింది కాబట్టి మోర్ బుల్లిష్, ఒక గంట పడుకుంది కాబట్టి అక్కడ మోర్ బుల్లిష్ ఇట్లా ఆలోచించేవాడిని. కానీ లేటర్ డేస్లో అర్థమైంది. సో మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే 22,000 260 270 దగ్గర ఉన్నప్పుడే 22,912 ఆ ఏరియా మార్క్ చేసి చూపించాను. 23,000 బ్రేక్ అవ్వబోతుంది అనేది మనం అక్కడ మార్క్ చేసుకున్నాం. అవునా కాదా? అలా ఉండాలి. అంటే 23,000 దిగుతుందా లేదా మనం అంచనా వేయగలగాలి. అంతేగాని 23,000 దిగింది అక్కడ కాసేపు పడుకుంది అనుకోవడం వల్ల లేట్ అవుతుందన్నమాట. అదనమాట కథ. సో కాబట్టి ఐ హోప్ మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాగా. జాగ్రత్తగా ఉండాల్సిన లెవెల్ ఇది. షార్ట్ కవరింగ్తో చంక నాకిచ్చే ప్రమాదం ఉంది. అట్లీస్ట్ ఇంట్రాడేలో అయినా బౌన్స్ ఇస్తుంది. ఈ ఏరియా నుంచి టెంపరీగా బౌన్స్ ఇవ్వకుండా మార్కెట్ అయితే కిందకెళ్ళే పాజిబిలిటీస్ తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అసలు లేదని నేను అన్ను. ఎందుకనంటే ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి రీజన్ ఒకటే, షార్ట్ కవరింగ్ రావడానికి రీజన్ ఒకటే, సింపుల్. మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఆల్రెడీ మేహం అని సోషల్ మీడియా ఫీర్ వల్ల ఏంటంటే సో సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు తప్ప ఏ ఒక్కరూ బై చేయడానికి సిద్ధంగా ఉండరు. సో మనము రీటైల్ పీపుల్ సెల్లింగ్ మోడ్లో ఉండి
ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ మోడ్లో ఉంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు, అంతే కదా. పడవలో అందరూ ఒకవైపు ఉంటే బోల్తా పడుతుంది. కాబట్టి పైనుంచి సెల్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో షార్ట్ కవరింగ్ చేసి బౌన్స్ వచ్చిన తర్వాత ఆ బౌన్స్లో సెల్ కొడతారు కావాలంటే వాళ్ళు. అర్థమవుతుందా? ఓపెనింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఏరియాలో ఓపెన్ అయితే. సో ఈ ఏరియా కన్నా కొంచెం హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే ఈ ఏరియా దాకా పడచ్చు. సో అది మనం ఇప్పుడు జడ్జ్ చేయలేము. కానీ ఈ ఏరియా మాత్రం ఏంటంటే షార్ట్ కవర్ చేసే ఏరియా. చూడండి, సో ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ డైలీ బై సెల్ రెండు ఉంటాయి, క్యాష్లో కానీ ఇండెక్స్లో కానీ. వేర్ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ సెల్లింగ్, అది ఇంపార్టెంట్. అంతేగాని నెట్ సెల్లింగ్ వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అర్థమవుతుందా? అది. సో మ్యాక్రో డేటా చూడండి, క్యాండిల్ చూడండి. క్యాండిల్ కన్నతల్ లాంటిది, నేర్పించడానికి నేను మీ ముందుంటాను, మీ వెనకాల ఉంటాను. అదనమాట కదా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే నేను కోవిడ్ టైంలో మీకు ట్రైనింగ్ చెప్పాను, 23లో 2 బ్యాచెస్ చెప్పినట్టున్నాను, 24లో చెప్పలేదు, నాకు కుదరక కానీ మార్కెట్ సపోర్ట్ చేయక కానీ. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కరెక్షన్స్లో ఏంటంటే అబ్జర్వ్ చేయడానికి మీకు నేర్పించడానికి బాగుంటుంది. చాలాసార్లు చాలామంది అడిగారనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే నాకు చెప్పాలనిపించి, సో నేనేంటంటే ఒక బ్యాచ్ రేపు వెనస్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే జాయిన్ అయినట్టున్నారు ఫ్యూ పీపుల్. సో కాబట్టి టాపిక్స్ ఏంటో కూడా ఇక్కడ చెప్పాను. నిఫ్టీ 50, ఓల్డ్ మార్కెట్స్, క్యాండిల్ స్టిక్స్, అలాగే ఎఫ్ఐఎస్డిఎస్ ఆర్డర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మ్యాక్రో డేటా ఎలా చూడాలి, మార్కెట్ టర్నింగ్ పాయింట్ని ముందుగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం ఎలా చేయాలి, అలాగే డిమాండ్ సప్లై టాపిక్ గురించి కూడా మనకు అవసరమైనంత వరకు చూస్తాం. అదనమాట. సో మీకు 25 అవర్స్లో ఆన్లైన్ వెబినార్ ఉంటుంది, 9 to 10 నైట్. మీరు మీ ఇంట్లో కూర్చొని హాయిగా వినొచ్చు. కాకపోతే ప్రాక్టీస్ మాత్రం ఏంటంటే కఠోరంగా చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఒక 2 hours అన్నా మీరు డైలీ ప్రాక్టీస్ చేసే ఉద్దేశం ఉంటే రండి. కుదరని వాళ్ళు ఏంటంటే పర్లేదు, ఎందుకనంటే కుదరనప్పుడే ఉపయోగం ఉండదు మన ట్రైనింగ్. అలాగే మనీ లేని వాళ్ళే ఇబ్బంది పడద్దు అనమాట. సో తొందర ఏం లేదు, హాయిగా నిదానంగా రండి. నేనేం వేలు లక్షలు అలా వసూలు చేయను. మనం టాపిక్ అప్రోచ్ చెప్పే స్టైల్ అంతా డిఫరెంట్ ఉన్నా కూడా అది రీజనబుల్ ఛార్జ్. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను, ఐటీ ఫీల్డ్ మీకు తెలుసు కదా, ఐటీ పీపుల్ని ట్రైన్ చేశాను. 1000 మంది పైన ఉన్నారు నా స్టూడెంట్స్ ఐటీ కంపెనీల్లో. కాబట్టి ఏంటంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో, మోసం చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు ఉండను. ఆ 25 daysకి మీరు ఉన్న ఏరియా నుంచి బాగా డెవలప్ అవుతారు. ఒక 6 months నేను చెప్పిన దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఫార్ బెటర్ అవుతారు. అంతవరకు అయితే కనుక నేను చెప్పగలను అనమాట. అది కథ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో. మా టీం నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. అదనమాట. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. జాగ్వర్ ల్యాండ్ రోవర్ తెలుసు కదా, టాటా మోటార్స్ వాళ్ళే కదా, జేఎల్ఆర్. సో అంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే దాన్ని పాజ్ చేశారనమాట ప్రజెంట్. దానివల్ల సేల్స్ మీద ఇంపాక్ట్ పడతాయి, ఇవన్నీ కూడా ఊహించారు. సో ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది అనుకుందాం అప్పుడున్న ఇష్యూస్కి. కానీ ట్రంప్ చేసిన కంప్కి ఏంటంటే సో నెక్స్ట్ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో బాగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 550, 487 కూడా కాదు. సో మనం నెక్స్ట్ లెవెల్ 487, 423 దిశగా వెళ్ళే అవకాశాలు కూడా, పాజిబిలిటీని మనం కొట్టిపారేయలేము. కానీ ఇంత దూరం ఉందిగా లెవెల్ అని చెప్పి మనం కూర్చోకుండా మనం రన్నింగ్లో కూడా వచ్చే అప్డేట్స్ని చూసుకుంటూ మార్కెట్ డేటా, మ్యాక్రో డేటా ఏదైనా చేంజ్ అవుతుంటే వీటి యొక్క టర్నింగ్ని రన్నింగ్లో చూడాల్సి ఉంటుంది. స్టాటిక్గా చెప్పాలి అని అంటే 487, 423 పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ట్రంప్ వేసిన టారిఫ్కి, అలాగే వీళ్ళు ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్కి, డెసిషన్స్కి, ఇట్లాంటి వాటికి. అదనమాట. కాబట్టి మరలా టాటా మోటార్స్లో కోత వేసే లాగా కోతలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆర్బీఐ మీట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే రేట్ కట్టు ఉండొచ్చని మనం అనుకున్నాము. అలాగేనంటే టీసీఎస్ వాళ్ళు April 10th Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తారు. సో అది మనం వెయిట్ చేయాల్సిన థింగ్స్ అనమాట. ట్రంప్ టారిఫ్స్ ఉన్నట్లే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే క్యాండిల్ ఏదైనా రివర్సల్ ఉన్నా, లేదా గ్లోబల్ మ్యాక్రో డేటా ఏదైనా చేంజ్ ఉన్నా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందు అప్డేట్ ఇస్తాను. ఇచ్చి మార్కెట్ యొక్క ఫర్దర్గా డైరెక్షన్లో ఏదైనా చేంజెస్ ఉంటే కనుక మనం ఆ అనాలిసిస్ చేసి మీకు ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయడంలో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ ఛానల్, ఇప్పుడు మీరు చూస్తున్న మిరాకిల్ సెకండరీ ఛానల్, ఈ రెండు కూడా ముందుంటాయి. ఇలాంటి కీ సమయాల్లో మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకుంటా ఎలా నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగా చెప్తాను. చూడండి సార్, అలాగే మనం ఫర్దర్గా వీడియో బ్యాంక్ నిఫ్టీ, అలాగే అవంతి ఫీడ్స్, బజాజ్ ఇలాంటి థింగ్స్ చూసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్కి మించిన థింగ్ అయితే ఏం లేదు. కాబట్టి ఇలాంటి కరెక్షన్స్లో ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు ఫండమెంటల్గా సౌండ్ కంపెనీని ప్రోసు కాన్స్ అంచనా వేసుకుంటే స్లోగా డిప్స్లో చేసుకుంటే
బ్రహ్మాండంగా ఉంటాయి భవిష్యత్తు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 ఇయర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే మీ ఇక్కడ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. రెండు కూడా బ్రాండెడ్ బ్రోకింగ్సే నేను ప్లేస్ చేశాను. ఎందుకంటే మన మనీ సేఫ్ ఉండాలి కదా, మన సబ్స్క్రైబర్స్ మనీ సేఫ్ ఉండాలి కదా, అందువల్ల. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే మీకు ఏదైనా స్పెషల్గా టాపిక్ కావాలన్నప్పుడు ఎక్కువ మంది పీపుల్ రిక్వెస్ట్ మీద వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తానన్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను. లేదా నా నుంచి మీద ఏదైనా స్పెషల్ టాపిక్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తే అట్లాంటివి అప్పుడప్పుడు వెబినార్లు ఇట్లాంటి రష్ పోయిన తర్వాత ఏదైనా వెబినార్లు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం అనమాట. అది అకౌంట్ లేని వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీరు రిఫర్ చేసి మీరు కూడా గ్రూప్లోకి రండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అవంతి ఫీడ్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. సో ట్రంప్ గారు వేసిన టారిఫ్స్తో ఏంటంటే ఈ రొయ్యల మీద కూడా ఎక్స్పోర్ట్స్ మీద బాగా పడింది. కాబట్టి ఎక్స్పోర్ట్ బిజినెస్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల మీద పడింది. సో ఒకసారి అవంతి ఫీడ్స్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ చార్ట్స్ చూస్తే ఆల్రెడీ అవి లోయర్ లెవెల్లో ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సో ఈ ఇష్యూ అనేది బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న లోయర్ లెవెల్ డిమాండ్ దగ్గర ఉంది ఎపెక్స్ ఫ్రోజన్, ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. సో న్యూ లో అంటే ఈ రీసెంట్ ఇక్కడ లో కనిపిస్తుంది సరే, ఆ లోని ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ బ్రేక్ చేసే అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి కంపెనీలు ఏంటంటే టెంపరీగా ఇబ్బందులు పడ్డా దాని తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవి బాగా డిప్ అయ్యి ఎక్కడ రివర్స్ అవుతున్నాయో మనం చూడాలి. సో అవంతి ఫీడ్స్ ఏంటంటే 719లో ఉంది. సో చూద్దాం ఇది కూడా ఎక్కడ దాకా డిప్ అవుతుంది ఈ ఇష్యూ వల్ల అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో చూడండి, ట్రంప్ వచ్చినప్పుడు అంతకుముందు కూడా ఏంటంటే ఈ కంపెనీలు ఇబ్బంది పడ్డాయి హై లెవెల్లోకి వెళ్ళి, మళ్ళీ దగ్గర ఆ లెవెల్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చేసాడు. సో అర్థమవుతుందా అది. సో అవంతి ఫీడ్స్ ఇట్లాంటి లిస్ట్ అయినప్పుడు ఐపీఓలో ఎగబడి కొంటారు చాలామంది. కానీ ఏంటంటే ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఉండి దాని తర్వాత మళ్ళీ ఫేడ్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఫేడ్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఊపందుకుంది. అంటే మనం బిజినెస్ కూడా చూడాలి, ఫేడ్ అవడానికి కారణం ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీరు భయపడకుండా ఉంటానంటే ఒక మాట చెప్తాను. 2016 మనకి ఎడ్జ్లో నవంబర్ ఆ టైంలో అంటే ట్రంప్ ఎలక్ట్ అయిన రోజు, అలాగే డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన రోజు ఒకటే. ముందు రోజు నైట్ డిమానిటైజేషన్ జరిగింది, తెల్లారిపోతున్న ట్రంప్ వచ్చి కూర్చున్నారు. 2017లో మార్కెట్ పీక్స్లో ఉంది. కానీ 2017లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2018 డ్రాపే, 2019 డ్రాపే, అలాగే 2020 సంగతి మీకు తెలిసింది, కోవిడ్. 21, 22, 23 వచ్చేటప్పుడు కానీ 2017లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ కనిపించలేదు. సేమ్ థింగ్. అలాగే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ కంపు చేశారు. అర్థమవుతుందా? ఇది 1 to 2 ఇయర్స్ ఇంపాక్ట్ పడవచ్చు ఒక్కొక్కసారి ఆల్ టైమ్ హైక్ రావాలంటే. లేదు అని అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు మారటం వల్ల, తను ఏదైనా డెసిషన్స్ మార్చుకోవడం వల్ల మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. హిస్టరీ రిపీట్ అవ్వాలని రూల్ ఏం లేదు. అందుకని నేను మార్కెట్ గ్రీన్లో ఉన్నప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండి ఎక్కువ స్టడీ వ్యూస్ చెప్పను, నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయను, మీకు తెలుసు కదా. 24 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వేళ్ల మీద చెప్పొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాయి ప్రోసు కాన్స్ అదనమాట. ఎందుకంటే నాకు తెలుసు గుడ్ ఇయర్లు ఉంటాయి, బ్యాడ్ ఇయర్లు ఉంటాయి. కానీ ఇలాంటి సమయాలు ఏంటంటే ఆపర్చునిటీ ఇయర్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ 2 ఇయర్స్ బాగోదు అని ఎవరన్నా అంటే నెక్స్ట్ 2 ఇయర్స్ ఆపర్చునిటీస్గానే చూస్తాను నేను. అర్థమవుతుందా? ఎందుకంటే బాగున్న ఇయర్, ఆల్ టైమ్ హైకి వెళ్ళిన ఇయర్ ఏంటంటే మీ శ్రమంతా, మీ చెమటంతా ఏంటంటే పర్ఫ్యూమ్ లాగా మారిపోతుంది అదనమాట. కాబట్టి 6 ఇయర్స్ అని టార్గెట్ చేసుకొని మినిమం అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది వరం, ఎప్పుడు కూడా వరం. కానీ మనం 6 ఇయర్స్ అనుకుంటాం, కానీ ఒక్కోసారి 6 monthsలోనే రికవరీ కూడా కనిపించవచ్చు. కానీ ఈ టర్నింగ్ పాయింట్ని అలాగే ఫాల్ యొక్క స్పీడ్ని బట్టి ఏ ఏరియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, స్టడీ చేయొచ్చు అనేది మన ఛానల్ ఇన్వెస్టర్స్కి ధైర్యం చెప్తూ కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. కానీ మేము చెప్పే ఇన్పుట్స్, స్టడీస్తో పాటు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని యొక్క డెసిషన్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి, లేదా మీరు రీసెర్చ్ చేసుకోవడం అనేది తప్పనిసరి అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెల్ ఆఫ్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ డౌన్కి వస్తే కనుక సో షార్ట్ కవరింగ్ ఏరియా 50,585, 50,201 కనిపిస్తుంది. అదనమాట కదా. కాబట్టి ఈ కీ లెవెల్స్ నోట్ చేసుకోండి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఏదైనా ట్రేడర్స్ ఉంటే మీకు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని సెక్టార్లు ఉన్నాయి కాబట్టి నిఫ్టీ ఒక పద్ధతి ఉంటుంది, పడుతున్నా పెరుగుతున్నా. బ్యాంక్ నిఫ్టీ అట్లా కాదు, ఉన్ననాడు నా ఊపు చూడు, లేనినాడు నా సోప చూడు అన్నట్టు ఉంటుంది. వోల్టాలిటీ వల్ల స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ అవుతాయి. మీరు ప్రాపర్ స్టాప్ లాస్ అనేది బ్యాంక్ నిఫ్టీకి పెట్టలేరు, నిఫ్టీకి పెట్టినంత సేఫ్గా. అది నా అనుభవం.
మిమ్మల్ని నమ్మమని నేను చెప్పను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకనంటే ఒకళ్ళు చెప్పింది నమ్మితే బిలీఫ్. అందుకని ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, ఇండికేటర్లో అని అనుకున్న వాళ్ళు మీరు ఇనీషియల్ డేస్లో నేను వాటి మీద రీసెర్చ్ చేయబట్టే కొత్త లాజిక్స్ ఐడెంటిఫై చేయగలిగాను. మార్కెట్ మ్యాక్రో డేటాని అసెస్ చేస్తూ మార్కెట్ని డిఫరెంట్గా అప్రోచ్ చేయగలుగుతున్నాను, యూనిక్గా అప్రోచ్ చేయగలుగుతున్నాను. అదే కనుక సపోర్ట్ రెసిస్టెన్సే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తూ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయిందిలే, దానివల్ల హిట్ అయింది, దీనివల్ల హిట్ అయిందిలే అనుకునేవాడిని. ముందు ఒక అడుగు ఉండే ప్రయత్నం, ఎఫ్ఐఎస్ని ముందుగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం, ఇట్లాంటివి మనం కొన్నిసార్లన్నా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం దేన్ని బిలీవ్ చేయకుండా మనం ఓన్గా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళటం. అలాగే మీరు కూడా రీసెర్చ్ చేయాలని కోరుకునేవాడిని నేను, అదనమాట. కాబట్టి నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఏది కూడా బిలీవ్ చేయొద్దు, ఓన్గా రీసెర్చ్ చేస్తా అబ్జర్వ్ చేయండి. ఒక 6 monthsకో లేదా ఒక 3 yearsకో ఇండిపెండెంట్ ప్లేయర్ అవుతారు, అందులో డౌటే లేదు. అది నా నమ్మకం కాదు, మళ్ళీ బిలీఫ్ కదా, అది ట్రూత్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేస్తే. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ సండే వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోయారేమో, మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, మీ థాట్స్ ఏదన్నా ఉంటే అట్లాంటి కామెంట్ సెక్షన్లో ఇస్తే వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.